హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లక్కీ గోగిరెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? రీసెంట్గా నేను ఒక పర్ఫ్యూమ్ మేకింగ్ వర్క్షాప్కి అయితే వెళ్ళాను. సో నేను అక్కడ పర్ఫ్యూమ్ ఎలా చేశానో మీకు ఈ మినీ వ్లాగ్లో చూపిస్తాను. ఫస్ట్ అక్కడ రీచ్ అవ్వగానే ఒక రోజ్ ఫ్లవర్తో వెల్కమ్ చేశారు. ఆల్సో పర్ఫ్యూమ్ మాన్యువల్, పర్ఫ్యూమ్ బాటిల్, యాప్రాన్, సమ్ ఎసెన్సెస్ అయితే ప్రొవైడ్ చేశారు విచ్ వి విల్ యూస్ టు మేక్ పర్ఫ్యూమ్ లేటర్. సో ఫస్ట్ గైడ్ ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రాసెస్ అంతా. ఫస్ట్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు, సెకండ్ టైం పర్సనల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నేను ఆ ప్రాసెస్ ఏంటో సింపుల్గా చెప్తాను. ఫస్ట్ నేను చూపించిన ఎసెన్స్ బాటిల్స్ ఉన్నాయి కదా, వాటిని ఈ స్ట్రిప్స్ మీద 1 or 2 డ్రాప్స్ వేసుకొని స్మెల్ చేయాలి. స్మెల్ చేసిన వాటిలో మనకి నచ్చిని సెలెక్ట్ చేసుకొని 10 ml దాకా టెస్ట్ ట్యూబ్లోకి ఫిల్ చేసుకోవాలి. అట్లీస్ట్ 3-4 ఎసెన్సెస్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవాలి, సో దట్ వాటిని కంబైన్ చేస్తే ఒక సెంట్ వస్తుంది. అలా కంబైన్ చేసి టెస్ట్ చేస్తూ 10 ml దాకా అయితే టెస్ట్ ట్యూబ్లోకి ఫిల్ చేయాలి. ఆఫ్టర్ దట్ ఫనల్ హెల్ప్తో పర్ఫ్యూమ్ బాటిల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ఫిల్ చేసింది ఓన్లీ 30% ఫిల్ అవుతుంది. సో రిమైనింగ్ 70% ఆల్కహాల్తో అయితే ఫిల్ చేయాలి. So that's it. Our perfume is ready. After that at least one week to 10 days ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలి. ఆల్సో మాకు ఫుడ్ ప్రొవైడ్ చేశారు, బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్. దిస్ ఈజ్ మై ఫైనల్ పర్ఫ్యూమ్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ more interesting videos. Thanks for watching.